జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వదినా, ఏమండి, అన్నయ్య గారు, అందరూ రండి రండి రండి. ఎల్లో ప్లేటా? ఎవరి డర్టీ ఫెలో? అమ్మా, ఎలా ఉన్నారు? అమ్మా బంగారం, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్? రావాలనిపించింది, వచ్చాను. ఇంతకీ బావగారేరి? చార్టర్డ్ ఫ్లైట్ కి అలవాటు పడ్డ ప్రాణం కదా, బాగా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఏమండి, దిగండి. అబ్బా, ఇదిగో అందుకే చెప్పాను హెలీప్యాడ్ లేని ఊరికి నేను రాను అని. బావగారు, నీ గురించే వచ్చావమ్మా. హలో, ఆ బిల్డింగ్ అడ్డమైతే ఆ బిల్డింగ్ నే తీసేయండి, కానీ మనకి పరువు ఎలా ముఖ్యం. ఉన్నారు? బాగున్నారా? ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీ బావేంటంత గట్టిగా అరుస్తున్నాడు? దుబాయ్ ఫోన్ కదండి, చాలా దూరం, అందుకే. ఓకే ఓకే. అక్క, మా వదిన పద్మ, వాళ్ళ ఆయన వెంకట్రావు. నమస్తే అండి. ఒక్కసారి నమ్మిందండి, మా వదిన వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తుంది. అయ్యో పార్వతి, నీ అక్క గౌరీకి నా గురించి తెలియకుండా ఉంటుందా ఏంటి? అవునదినా, మీ కొలతలు కూడా నాకు తెలుసు కదా. కొలతలేంటి? అయ్యో, కొలతలు అంటే వారి ఇష్టాలు అన్నమాట. అదెంత ఇష్టం, ఇదెంత ఇష్టం, దాన్ని దుబాయ్ లో మెజర్మెంట్స్ అంటారు, తెలుగులో వాటిని కొలతలు అంటారు. దేన్ని శంకించకూడదు. చాలా మేటర్ ఉంది ఇందరే. ఆవిడ మా అత్తయ్య గారు. అమ్మా, ఒక్క నిమిషం. ఇంటికి ఎన్ని దిక్కులున్నా ప్రధాన ద్వారం ఒకటి ఉండాలి కదమ్మా, వారన్నమాట. సుందరమ్మ గారు, బంగారం పదా పదండి. పదా. అమ్మా, చల్లగా ఉండండి, లేవండి. పిల్లకు తగ్గట్టే తల్లి తండ్రి కూడా ఉన్నారన్నమాట. ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు, ఎక్కడో తేడా కొడుతుంది. అమ్మా ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడుకోవచ్చు? అలాగే బాబు. సీను చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగాడు. వాడికి కావాల్సింది ఈ డబ్బు, బంగారు ఇవన్నీ కాదు, మంచి నడవడిక కలిగిన అమ్మాయి. కష్టాల్లో సుఖంలో చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య. అచ్చం మా జానకి అత్తమ్మల. పెళ్ళైనట్టేరా? అదేంటమ్మా అలా అంటావు? అంటే మంచితనంలో, నడవడికలో, అణుకువలో, పెట్టిపోతల్లో జానకి లాంటి అమ్మాయి దొరకడం కష్టమని చెప్తుంది. ఇంతకీ మా అమ్మాయి సీను కరెక్టో కాదో చెప్పలేదు. మీ అమ్మాయి నాకు నచ్చింది, నాకు నచ్చింది వదినా. నచ్చింది. జానకిని చెప్పనియ్యవే. పద్మకి నచ్చిన అమ్మాయి నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది? తనకంటే నాకు ఎక్కువేం తెలుసత్తయ్యా. నాకు కూడా ఈ అమ్మాయి పద్ధతులు అవి నచ్చాయి. శుభం. ఇంకెందుకు ఆలస్యం, చూసి అల్లుకుపోవడమే. మూటలు పెట్టించేసుకుందామమ్మా. మా ఆయనకు కూడా చెప్పాలి కదా.
అదేంటే రఘు ఒప్పుకుంటేనే ఏదైనా. అది రామా, ఏమైందమ్మా? అత్తయ్య, ఏది ఏమైనా రామలక్ష్మి ఇంతకు ముందులా లేదు. చెప్పిన మాట పూర్తి చేసేలోపు పని పూర్తి చేసేది. ఇప్పుడు పని కట్టుకుని పూర్తి చేయమని చెప్పాల్సి వస్తుంది. అమ్మా ఇప్పుడే తీస్తాను. రామా, ఏమైంది రామా? ఏం లేదమ్మా. ఒంట్లో బాలేదా? బానే ఉందమ్మా, నేను తీస్తాను. ఓహో, రామలక్ష్మి మన లోకంలో లేకపోవడానికి కారణం ఈ మహాతల్లన్నమాట. ఈ ల్యాప్టాప్, ఈ ఇంటర్నెట్, ఈ చాటింగ్ ఇవన్నీ అలవాటు చేసింది. ఇక మన ప్రపంచంలో ఎవరైనా సరే ఎలా ఉంటారు? అర్జెంటుగా వెళ్లి మనం దీనికి అడ్డుకట్ట వేయాలి. ఏం చేద్దాం? అయినా నువ్వు ఇప్పుడు ఇంటర్నెట్ తో ఇక్కడ ఉద్ధరించడానికి ఏముంది? అదంతా నీకెందుకు? ఆయన ఎవరు డిస్టర్బ్ అవుతున్నారు? చెప్పిన పని చెప్పినట్టుగా చేసే రామలక్ష్మి ఇప్పుడు కనీసం పక్కనే ఎవరు మాట్లాడుతున్నారో కూడా వినట్లేదు. ఎప్పుడూ ఏదో దిగులు, ఏదో లోకంలో బతుకుతూ ఉంటుంది. దీనంతటికీ కారణం నువ్వు తెచ్చిన ఇంటర్నెట్. అందుకే కట్ చేశాను. నువ్వెవరు చెప్పడానికి? ఆల్రెడీ మీ మామయ్య పర్మిషన్ ఇచ్చారని మీ అత్తయ్య చెప్పింది. నువ్వు ఎన్నిసార్లు కట్ చేసినా అన్నిసార్లు నేను కనెక్షన్ పెట్టిస్తాను. నువ్వు ఎన్నిసార్లు పెట్టించినా నేను ఇలాగే కట్ చేస్తూ ఉంటా. చూడు, నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ గొడవలన్నీ మొదలయ్యాయి. మా అత్తయ్య మామయ్యతో గొడవ పెట్టుకుని మరి నువ్వు ఉండడానికి సహకరించింది. నువ్విలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి రామలక్ష్మిని మార్చేశావు. ఈ చిన్న మార్పులు చూసినా మామయ్య తట్టుకోలేడు. మా అత్తయ్యని తిడతాడు. అసలు ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదు నీకు. వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఇవేవి ఆలోచించవు. ఎప్పుడు చూసినా నువ్వు మీ మామయ్య ఇంతే. అక్కర్లేని వాటి గురించి ఆలోచిస్తారే తప్ప ఆడపిల్లల మనసు గురించి అస్సలు ఆలోచించరు. అసలు రామలక్ష్మి ఏం ఆలోచిస్తుంది, తనకేం కావాలి, ఎందుకు ఇలా తయారైంది, ఇవేమీ ఆలోచించరు. ఒక ఆడపిల్లకి ఏం కావాలో తెలుసుకునుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నీలాంటి మగాడి జీవితంలోకి ఏ ఆడపిల్ల రాదు, వచ్చినా నిలబడదు. ఏంటి? నన్ను ఏ ఆడపిల్ల ఒప్పుకోదా? హా, నా లైఫ్ లోకి ఏ ఆడపిల్ల రావడానికి ఇష్టపడదా? వచ్చినా ఉండదా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. అంత లేదు. హలో, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారా? ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకో. సీనుబావ ఓకే చెప్పాలి. ఏరా సీను, చారుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నీలాంటి మగాడి జీవితంలోకి ఏ ఆడపిల్ల రాదు, వచ్చినా నిలబడదు. ఈ డప్పు ఏంటి నన్ను చూస్తున్నాడు? నాకిష్టమే మామయ్య. అమ్మా, నీ అభిప్రాయం ఏంటి? మన్నికైన పిల్ల, పార్వతి బంధువులు. బయట వాళ్ళకంటే బంధుత్వం ఉన్న పిల్లని కలుపుకోవడం మంచిదే కదా.
ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ముందు నన్నే అడిగేవారు. ఇప్పుడు అడగకుండానే నిర్ణయం తీసుకుంటున్నారు. పద్మ, అమ్మగా నీకు ఇష్టమే, కానీ అమ్మలా పెంచిన వాళ్ళ ఇష్టం కూడా తెలుసుకో. వదినా, ఏమంటావ్? ఆయనకి ఇష్టమైతే నాకు ఇష్టమే. మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టించండి. ఇంకెందుకు ఆలస్యం? చాక్లెట్లు పంచు బంగారం. చాక్లెట్ చాక్లెటా? తీసుకో. ఇవ్వమ్మా. పెద్దమ్మ తీసుకోండి. బాబాయ్, చూసావా, అలా ఉంటది మనతో. నీకంత సీన్ లేదులే డప్పు. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే వచ్చేసాను రామలక్ష్మి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎవరైనా చూసారంటే నా పని అంతే. ఎందుకు వెళ్ళాలి రామలక్ష్మి? అయినా ఈ మధ్య చాటింగ్ కూడా చేయట్లేదు. ఎవరైనా వస్తారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రానివ్వు. అందరూ రావాలి, మన ప్రేమ గురించి తెలియాలి. అదే కదా కోరుకుంటున్నాను. చూడు, నువ్వు భయంలో కూడా ఏం జిల్లా కనిపిస్తున్నావు. నిన్ను చూడాలని ఎంత ఆరాటపడుతున్నానో తెలుసా? ఇంట్లో మాట్లాడడం నీకు కష్టంగా ఉంటే చెప్పు, బయట ఒక ప్లేస్ ఫిక్స్ చేస్తాను. రెగ్యులర్ గా అక్కడే కలుద్దాం. అలాంటివేం కుదరవు. దయచేసి వెళ్ళిపో. కుదరాలి, నువ్వు రావాలి. నేను రాను. వెళ్ళు. నువ్వు రాకపోతే ఈ ఫొటోస్ మీ ఇంట్లో అందరికీ చూపిస్తాను. నువ్వు నాతో చాట్ చేయకపోయినా, నేను పిలిచినప్పుడు నువ్వు బయటికి రాకపోయినా, ఈ ఫోటోలు అందరికీ చేరతాయి. ముఖ్యంగా మీ నాన్నకు. అర్థమైందా? ఇంకా ఇంతకంటే గట్టిగా చెప్పాలా? ఆ ప్లేట్ గట్టిగా పట్టుకోండి రామలక్ష్మి, అలా కింద పడేస్తే ఎలాగా? రేయ్, ఏం చేస్తున్నావురా ఇక్కడ? హాయ్ రా, నీ గురించి వచ్చానురా. చెప్తే నేనే బయట కలిసేవాడిని కదా. నీకు పెళ్లి కుదిరిందంట కదా? నీకెలా తెలుసు? రఘు, నీతో మాట్లాడాలరా. సీను ఎంగేజ్మెంట్ గురించి అయితే మాట్లాడదామమ్మా. అది కాదు మావయ్య, విషయం నా ఎంగేజ్మెంట్ గురించి కాదు, అత్తయ్య గురించి.
ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిపించినా అది మీ ఇద్దరి చేతుల మీదుగానే జరిపించాలి. నా చిన్నప్పటి నుంచి అమ్మలా పెంచింది మా అత్తయ్య. నా నిశ్చితార్థంలో మా అత్తయ్య డల్గా ఉంటే నాకు నచ్చదు మామయ్య. దయచేసి మీరు అత్తయ్యని క్షమించి అత్తయ్యతో కనుక మాట్లాడితే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. అమ్మా, నీ కోడలు నేను ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళమో నీకు తెలుసు. మా ఇద్దరి శరీరాలు వేరే అయినా ఒకే ఆత్మలా ఉండేవాళ్ళం కదా. అలాంటిది ఈరోజు చిన్నపిల్లలతో చెప్పించుకునే స్థాయికి మేమొచ్చామంటే దానికి కారణం ఎవరు? నేనా? చెప్పమ్మా, నా తప్పైతే నేను సరిదిద్దుకుంటాను. మౌనంగా ఉన్నావేంటమ్మమ్మా? నువ్వేదైనా మాట్లాడాల్సిందే. ఈ ఇంట్లో నేను మాట్లాడలేని పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ సమస్యకి కాలమే సమాధానం చెప్పాలి. జానకి, నీ ఇష్టమే తన ఇష్టం అన్నాడు. నీకిష్టమైంది ఏదో తీసుకో, వాడు సంతోషిస్తాడే. బావా, నేను నీ పని మాత్రమే చేస్తున్నా, అందుకే ఇదిగో నీ బట్టలు మాత్రమే ఉతికి తీసుకొచ్చా. అలా కాదు, నా పని మాత్రమే చేస్తే ఎలాగా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అందరితో కలిసిపోవాలి, అందరి పనులు చేయాలి. సీను బావా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. పెళ్లికి ముందు ఇలా చేయడం తప్పే? ఏంటి? అదే బావా, అంటే నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నీకేం తక్కువ చారు? అందంగా ఉంటావు, మంచిదానివి, అందరితో కలిసిపోతావు, సంస్కారం ఉంది, అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటావు. ఇందులో ఒప్పుకోకపోవడానికే ఉంది? నిజంగా నేనంటే అంత ఇష్టమా బావా నీకు? ఇష్టమే. కానీ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? చెప్పు. అది నేను మాటల్లో చెప్పలేనంత. మరెలా చెప్తావు? అంత ఇష్టం బావా. ఇదేంటి ఇలా ముద్దు పెట్టేసింది? వారిని ఎవరూ చూడలేదు కదా? చచ్చండ్రా దేవుడా, ఎవరైతే చూడకూడదనుకున్నానో వాళ్లే చూశారు. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా రొమాన్స్.
ఎలాగో కాబోయే భార్య భర్తలం కదా, అందుకే. మీ అమెరికాలోనే కాదమ్మా, మా ఇండియాలో కూడా రొమాన్స్ ఉంటుంది. చూసావు కదా నేనంటే ఎంత ఇష్టమో. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మాయి భార్యగా దొరికినందుకు నువ్వు లోపలే కుళ్ళుకుంటున్నావు కదా. నిజంగానే కోపంగా ఉంది నాకు. మరీ అంత బాగాలేకపోవచ్చు, కానీ నా సెలక్షన్ కూడా బాగానే ఉంటుందని మా మమ్మీ చెప్పేది. ఎలా ఉంది ఈ చీర? బాగుందా? నచ్చిందా? నచ్చింది ఆద్య. అయినా నువ్వు నా కోసం ఈ చీర తీసుకురావడం ఏంటి? మరి తీసుకురాకపోతే ఏం చేయమంటావు? వద్దు వద్దు అంటున్నా బలవంతంగా ఇక్కడే ఆపేశావు. నా కారణంగానే కదా మీ ఆయన నీతో మాట్లాడడం లేదు. అందరూ సెలెక్ట్ చేయమన్నా సారీ సెలెక్ట్ చేయకుండా వెళ్ళిపోయారు. నా కోసం నువ్వు ఆ డప్పు ఎంగేజ్మెంట్ లో ఓల్డ్ సారీ కట్టుకుంటావా? అందుకే నేను నీ కోసం ఈ సారీ తీసుకొచ్చాను. హలో, ఈ మాత్రానికి నాకు నీ మీద కోపం తగ్గింది అనుకోకు. నా కారణంగా మీ భార్య భర్తలిద్దరి మధ్య గొడవలు వచ్చాయి కాబట్టి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అంతే. నువ్వంటే నాకు ఎప్పటికీ కోపం తగ్గదు. ఏం లేదమ్మా, బాధపడకు అని చెప్పానంతే. చూసావా, నువ్వన్ని మాటలు అన్నా కూడా నా కొడుకు నిన్ను బాధపడద్దు అంటున్నాడు. చూసి నేర్చుకో, వాణ్ణి ఎంత పద్ధతిగా పెంచానో. ఒక్కగానొక్క కొడుకు, కొంచెం కూడా పొగర్లేదు, కొంచెం కూడా అహంకారం లేదు. నీకు మాత్రం ఒంటి నిండా పొగరు, ఒళ్ళంతా అహంకారమే. నాకు కోపం ఉంటుంది, గర్వం ఉంది. అయినా మీకేంటి వాటితో ప్రాబ్లం? మీ పని మీరు చూసుకోండి. దేవుడా, నిన్ను ఎవడు చేసుకుంటాడో కాని వాడి పని అయిపోయినట్టే. ఏం అక్కర్లేదు. నా గురించి ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి డబ్బు గురించి ఆలోచించండి, నా గురించి కాదు. రేపు టైం వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది గర్వం నాకుందో లేదా పప్పు చరుకుందో. పద్రా. ఏంటి ఆద్య నిజంగానే చిరాకు పడుతుంది? ఆద్యను ఎప్పుడు ఇలా చూడలేదే. నేను రాను, నేను రాలేను, ప్లీజ్. చూసావా, ఈ ఫోటోలు నీకెలా వచ్చాయో అలాగే రేపు నెట్లో వైరల్ అయిపోతాయి. రేపు గనక నేను చెప్పిన స్పాట్కి రాకపోతే ఇదే జరుగుతుంది. ఓకేనా? బాయ్, గుడ్ నైట్ క్యూట్ ఏంజెల్. ఏమైంది? అమ్మో, ఇప్పుడు వాడి గురించి చెప్తే ఆద్య ఊరుకుంటుందా? వెంటనే వాడి సంగతి తేల్చాలి అంటుంది.
వాడేమో ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నాడు. అమ్మో ఆద్యకు అస్సలు చెప్పకూడదు, మళ్ళీ ఆద్య కూడా ప్రాబ్లం లో పడుతుంది. ఏమైంది రామలక్ష్మి? ఏం లేదు ఆద్య, పీడకల. అంతేనా? అంతే. మీ ఇంట్లో ఫోన్కే పర్మిషన్ లేదు, అలాంటిది నెట్ వాడుతున్నావని, నాతో చాటింగ్ చేస్తున్నావని, ఇలా ఫోటోలు తీయించుకునే రేంజ్కి వచ్చావని తెలిస్తే ఏమవుతుందో గెస్ చెయ్యి. నువ్వు బలవంతంగా తీసావా ఫోటోస్? నేనేం నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు. అది నీకు నాకు మాత్రమే తెలుసు బంగారం. కానీ మీ నాన్నకు కానీ మీ సీనుబాబు కానీ తెలియదు కదా. చెప్పినా ఎవరూ నమ్మరు కదా. నువ్వు నాతో చాట్ చేసింది, ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది చెప్పాననుకో, అంతే. తప్పు నాది కాదు, నీదే అంటారు. మీ నాన్న గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? అది నువ్వనుకోలేదు. నేను డైరెక్ట్ గా ప్రభాసే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడనుకున్నాను. ఎవరైతే ఏంటి, నువ్వు చెప్తే ఎవరూ నమ్మరు కదా. నేను చెప్పిందే నమ్ముతారు. ఈ ఫోటోలు చూస్తే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. ప్లీజ్ దయచేసి నా ఫోటోలు నాకు ఇచ్చే. రేపు నేను చెప్పిన ప్లేస్కి వస్తేనే ఈ ఫోటోలు నీకు ఇస్తాను. రేపు గనక రాలేదనుకో, ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా మీ సీను బావది, ఆ ఎంగేజ్మెంట్లో అందరికీ ఫోటోలు పాంప్లెట్స్ పంచినట్టు పంచేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో నేను ప్రత్యేకించి చెప్పకర్లేదనుకుంటాను. లేదు, నన్నేం చేసినా సరే నేను రాను. సరే రావద్దు. ఎంగేజ్మెంట్ లో ఫోటోలు వస్తాయి, చూసి ఎంజాయ్ చేయి. ఎలాగూ నువ్వు నా గురించి చెప్పలేవు రామలక్ష్మి, ఎందుకంటే నీకే ప్రమాదం కాబట్టి. నేను అనుకున్న చోటికి నువ్వు వస్తావని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తీసుకో బాబు. మనం తెచ్చిన కాస్ట్లీ సూట్ వల్ల అల్లుడు దగదగా మెరిసిపోవాలి. ఆత్మ సౌందర్యం లేని వాళ్ళు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా అందంగా కనిపించరు. కానీ మా సీను ఎప్పుడూ అందంగా కనబడతాడు. సీను మనసు చాలా మంచిది. మీరు మీ అల్లుడికి డ్రెస్ ఇచ్చి అప్పుడే బుట్టలో వేయకండి. లేదులే అక్క, వాళ్ళు కాస్ట్లీ డ్రెస్ తీసుకొచ్చారు కదా, దాని గురించి చెప్పుకోవాలని చూస్తున్నారు. అంతే అంతే. చూడనానా, నీ అత్తమావలు ప్రేమగా ఏమిచ్చినా తీసుకో. ఎందుకంటే వాళ్ళని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత అల్లుడుగా నీదే. సరే సరే, మీరు వెళ్తే నేను రెడీ అవుతాను. అంతేగా అంతేగా. వదినా, మనం చారు దగ్గరికి వెళ్దాం పద. రారా. సీను, నువ్వు రామలక్ష్మి చూసావా? లేదత్తయ్య. బిట్టు, నువ్వు చూసావా? చూడలేదు పెద్దమ్మా. రేపు నేను చెప్పిన ప్లేస్కి వస్తేనే ఈ ఫోటోలు నీకు ఇస్తాను. రేపు గనక రాలేదనుకో,
ఎంగేజ్మెంట్ లో ఫోటోలు వస్తాయి, చూసి ఎంజాయ్ చేయి. ఆంజనేయ, వాడి ఎంగేజ్మెంట్ లోకి ఫోటోలు పంపిస్తా అన్నాడు. ఆ మాట అబద్ధం అయ్యేలా చూడు స్వామి. రామా, త్వరగా రా కిందికి, ఫంక్షన్ కి టైం అవుతుంది. అలాగే అమ్మా. అమ్మా, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అలాగేనండి. అమ్మా జానకి, అబ్బాయిని తీసుకుండ్రా. వెంకట్రావు గారు కూర్చోండి కూర్చోండి. అమ్మాయిని తీసుకురండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కూర్చో సీను. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం హాయ్ బావా. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. ఆ పక్కన ఆలగుర్తి బావా. అయ్యా మీకు పోస్ట్. నాకివ్వు. నీకు ఇవ్వకూడదు, నువ్వు చిన్న పిల్లవాడివి. వెళ్ళి మీ నాన్నని తీసుకురాపో. నాన్న, ఆ పోస్ట్ అబ్బాయి వచ్చాడు, నాకు ఇవ్వనన్నాడు. నువ్వే తీసుకోపో. సార్ పోస్ట్. చిన్న సంతకం పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఈ నిశ్చితార్థం టైంలో పోస్ట్ పంపించింది ఎవరబ్బా? అన్నయ్య, ఏంటి పోస్ట్లో ఈ కవర్ వచ్చింది, ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు. ఓ, నేను చూసుకుంటాను బిడ్డ. సరే. నాన్న, ఫోన్ రింగ్ అవుతుంది నాన్న. చూసొస్తాను బాబా. వెళ్ళి చూడు చూడు. హలో హలో, హలో, ఎవరు ఫోన్ చేసి మాట్లాడరు? ఫోన్ కూడా వాడే చేస్తుంటాడా? ఏమైంది నీకు? నాతో కూడా చెప్పకూడదా? ఏం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? అక్కడ చూడు, చారు వాళ్ళు ఎంత బాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం రా. నాకు చాలా భయంగా ఉంది. అతన్ని
కలవకపోతే ఇంట్లో వాళ్ళకి ఆ ఫోటోలు పంపిస్తానంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఛాయ. అలా అంటాడు కానీ ఏం చేయలేడు. ఎందుకంటే అతను మీ సీను బావ ఫ్రెండు. సీను అంటే భయం ఉంటుంది కదా, అందుకే వాడేం చేయలేడు. నువ్వేం భయపడకు. లేదు ఛాయ, ఈసారి అతను గట్టిగా చెప్పాడు. తప్పకుండా ఫోటోలు పంపిస్తాడు. నాకు భయంగా ఉంది. ఏం చేయడంటున్నాను కదా. వెళ్ళు. ఏం కాదు, మాట్లాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.